पूरा लोकल నా పేరు మందరాజు మాదిగా ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి। ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మరి పద్మశ్రీ మందకృష్ణన్న గారి పిలుపు మేరకు వికలాంగుల వృద్ధులు వితంతుల పెన్షన్దారుల మహాధర్నా కలెక్టరేట్ ముందు మరి ఈరోజు జరుగుతుంది। మరి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి 2 సంవత్సరాలై గడిచినా కూడా మరి వికలాంగులకు పెన్షన్లు పెంచుతా అని ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందట ఒక మాట మాట్లాడి ఇలా సీఎంఐ ఓతిరిగా మాట్లాడుతుండు। మరి ఈరోజు వికలాంగుల పెన్షన్లు వృద్ధులు వితంతుల పెన్షన్లు పెంచాలని మరి కొత్త పెన్షన్లు కూడా పెరగాలని మరి మందకృష్ణన్న పోయిన 2 నెలల 15 రోజుల కాంచి నిరంతరం అన్ని జిల్లాల్లో జిల్లా సమావేశాలు కానీ నియోజకవర్గ సమావేశాలు పెట్టి 119 నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా అన్న తిరుగుతుండు। మరి దీన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇలా వికలాంగులు వృద్ధులు వితంతుల పెన్షన్దారుల ఓట్లు వేసుకొని మరి గద్దెనెక్కి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మరి ఈ రోజు వరకు కూడా పెన్షన్లు పెంచలేదు। మరి పక్క రాష్ట్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందుకు నేను వికలాంగులకు 4,000 6,000 చేస్తా అని మరి 2,000 4,000 చేస్తా అని మరి ఆమె ఇచ్చిన పక్కపంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మరి 3 నెలల్లో అధికారం రాగానే మరి వికలాంగులకు 6,000 3 ఆరుల 18,000 ఇచ్చిండు। మరి 4,000 మరి 12,000 ఇచ్చిండు। మరి మంచాల పడ్డ కండనారాలతో క్షీమించిన వాళ్ళకు కూడా నెలకు 15,000 3 5ల 45,000 కూడా ఇచ్చిన చరిత్ర ఉన్నది। మరి పక్క రాష్ట్రమే చంద్రబాబు నాయుడు మరి వికలాంగులకు కానీ వృద్ధులకు వితంతులకు పెన్షన్ పెంచిండు। మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి వికలాంగులు ఓట్లేసుకొని వృద్ధులు వితంతుల ఓట్లేసుకొని మరి ఇప్పటి వరకు పెంచలేదు। ఈ ధర్నా కార్యక్రమం ఏంటంటే ఇవాళ వికలాంగులు ఇక్కడ ఉన్న టౌన్లో మరి అన్నగారు ఇచ్చిన ఆదేశం మేరకు మరి ఈరోజు వికలాంగులు వృద్ధులు వితంతులను అందరినీ ఒక ఐక్యతగా చేసి కొత్త పెన్షన్లు కూడా పెంచాలని మేము ఈ ధర్నాకు పిలుపునిచ్చాం। మరి ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, వికలాంగులకు మీరు పెన్షన్ పెంచకపోతే మిమ్మల్ని గద్దె దింపుతామని ఎంఆర్పిఎస్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం।